హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తారు అన్నది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే సింపుల్ ఫంక్షన్స్కి, అంటే మన ఫ్యామిలీ ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తుంటాం కదా, అలాంటి ఫంక్షన్స్కి నేను ఎలా మేకప్ చేసుకుంటాను అన్నది ఈరోజు మీకు చూపిస్తాను. ఇది బేసికల్గా బిగినర్ మేకప్ అని చెప్పొచ్చు. బిగినర్స్ అంటే మనకి బిగినర్లు అంటే మేకప్ ఏమి వేసుకొని వాళ్ళు సింపుల్గా ఎలా వేసుకోవాలన్నది నేను ఈరోజు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మంచి మంచి టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ టిప్స్ని మీతో షేర్ చేసుకుంటూ నేను అవుట్పుట్ అనేది ఎలా తీసుకొచ్చాను అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? చలో లెట్స్ గో. ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా వచ్చేసి మనం హెయిర్ని అయితే ట్యాగ్ చేసుకుందాము. హెయిర్ మొత్తాన్ని కనుక మనం పైకి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేనైతే ముందు హెయిర్ని ట్యాగ్ చేద్దాము. ఇప్పుడు నా ఫేస్ మీద అయితే ఏమీ మేకప్ లేదండి. మీరు చూస్తున్నట్లయితే కనుక మేకప్ ఏమీ లేదు, చూస్తున్నారు కదా, మేకప్ ఏమీ లేదు. ఇప్పుడైతే మనము నీట్గా మేకప్ అయితే చేసుకుందాము. చలో. ముందుగా వచ్చేసి మన ఫేస్ మీద మనం ఆఫ్టర్ ఫేస్ అనేది వాష్ చేసుకున్న తర్వాత మనం మేకప్ ఏది వేసుకుంటున్నా కూడా ముందు మాయిశ్చరైజేషన్ అయితే అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఫాక్స్ స్టైల్ నుంచి డైలీ గ్లో మాయిశ్చరైజేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఇదే కాదండి, మీకు నచ్చిన ఏ మాయిశ్చరైజేషన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మాయిశ్చరైజేషన్ అనేది మన స్కిన్ మీద అప్లై చేయటం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోల్స్ అన్నీ కూడా మనకి నీట్గా ఓపెన్ అయిపోయి మనం వేసే మేకప్ అనేది మనకి స్టిక్ అవుతుంది. జస్ట్ కొంచెం తీసుకొని మనము ఫస్ట్ అయితే మాయిశ్చరైజేషన్ చేసుకుందాం ఫేస్ని. ఈ విధంగా మీ చేతులతో ఆల్ ఓవర్ మీ ఫేస్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక 5 minutes మనం వదిలేసామంటే ఇదంతా కూడా మనకి సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు అది సెట్ అయ్యేలోపు నేను నెక్స్ట్ వచ్చేసి లాక్మీ ఫౌండేషన్ ఉంటుంది కదా, లాక్మీ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మీ స్కిన్కి సెట్ అయ్యే కలర్ని అయితే మీరు తెచ్చుకోండి. ఇది వచ్చేసి సీసీ క్రీము, మనకి ఇది సరిపోతుంది. పెద్ద పెద్ద బ్యూటీ ప్రోడక్ట్స్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి బేబీ క్రీమ్, సీసీ క్రీమ్స్ అయితే సరిపోతాయి. రెగ్యులర్ బేసిస్ మీద మన ఫ్యామిలీ ఫంక్షన్స్కి, డిన్నర్స్కి ఇలాంటి వాటికి అటెండ్ అయ్యేటప్పుడు ఈ సింపుల్ మేకప్ అనేది బాగా సరిపోతుంది అండ్ మీకు చక్కగా సూట్ అవుతుంది కూడా. లాక్మీ వాళ్ళది నేను సీసీ క్రీమ్, లాక్మీ అయితే మనకి సరిపోతుందండి. నేను వచ్చేసి ఇప్పుడు కొంచెం తీసుకున్నాను. ఇదంతా మన ఫేస్కి అయితే అప్లై చేసుకుందాము. ఈ విధంగా మన ఫేస్ మొత్తం కూడా మనము అప్లై చేసుకోవాలి. మీకు బ్రషెస్తో కూడా పని ఏముండదండి. జస్ట్ మీరు ఈ విధంగా ఫేస్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎట్ ఎ టైం మీ నెక్కి కూడా అప్లై చేసుకోండి. అప్పుడు మన నెక్, ఫేస్ అనేది ఈవెన్గా కనిపించడానికి అయితే మనకి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫేస్ మొత్తం పెట్టుకున్నాక జస్ట్ ట్యాపింగ్ పొజిషన్లో మీ ఫేస్ మొత్తం కూడా ఈ క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా మీరు రుద్దకుండా జస్ట్ ఈ విధంగా మీరు ట్యాపింగ్ పొజిషన్లో కనుక ఇచ్చారంటే ఇది మనకి ఓవరాల్గా సెట్ అయిపోతుంది ప్రోడక్ట్ అనేది మన ఫేస్ మొత్తం కూడా. చూసారు కదా, ఈ విధంగా మన ఫేస్లోకి అయితే ఇప్పుడు మొత్తం కూడా సెట్ అయిపోయింది. మీరు ఒక 5 minutes ఉన్నారంటే కూడా మీ ఫేస్ మొత్తం కూడా ఈ క్రీమ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అయితే అప్లై చేసాం కాబట్టి సీసీ క్రీమ్ని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము కాంపాక్ట్ పౌడర్ని అయితే అప్లై చేసుకుందాము. కాంపాక్ట్ పౌడర్ని అప్లై చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం వేసిన ఫౌండేషన్ అనేది మనకి సెట్ అయిపోయి ఉంటుంది. ఇక మీకు నచ్చిన కాంపాక్ట్ని అయితే మీరు తీసుకోవచ్చండి. ఏ సింపుల్ ప్రొడక్ట్స్తోనే మనం ఈ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మీకు నచ్చిన ప్రోడక్ట్, మీకు బడ్జెట్లో వచ్చిన ప్రోడక్ట్ని మీరు తీసుకోండి. లాక్మీ అయితే మనకి బడ్జెట్లో వస్తుంది. బ్రాండెడ్ ప్రోడక్ట్ కూడా మీరు నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు కాంపాక్ట్తో మనం వేసిన ఫౌండేషన్ అయితే సెట్ చేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మీరు ట్యాపింగ్ పొజిషన్లోనే చేయాలి. ట్యాపింగ్ పొజిషన్లో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ
కాంపాక్ట్ వేసుకున్నారంటే కనుక మీకు ఈవెన్గా స్కిన్ అయితే ఉంటుంది. నేను కెమెరా కళ్ళు చూస్తూ వేసుకోలేను కాబట్టి నేను ఇక్కడ వీడియోలో చూస్తూ వేస్తున్నాను. సో నేను అటు ఇటు చూస్తున్నట్లుగా అనిపించవచ్చు మీకు. ఇప్పుడైతే మనం కాంపాక్ట్ పౌడర్తో ఫేస్ అంతా కూడా సెట్ చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మన ఐ మేకప్. ఇదే మన మేకప్లో మన మేకప్ లుక్నే మార్చేస్తుందండి మన ఐ మేకప్ అనేది. ఇప్పుడైతే మనం ఐ మేకప్ చేసుకుందాము. దానికోసం ముందుగా అయితే ఐబ్రోస్ని ఫిల్ చేసుకుందాము. దానికోసం నేను మార్స్ నుంచి ఐ కాంపాక్ట్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఐస్ కిట్ అండి. మనకి వచ్చేసి దీంట్లో 2 పౌడర్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనకి బ్రౌన్ ఒకటి, బ్లాక్ ఒకటి. మీరు డార్క్ బ్రౌన్లో కూడా ఉంటాయి షేడ్స్ అనేవి, అవి కూడా తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఇది మరీ బ్రౌన్గా ఉంది కాబట్టి 2 మిక్సింగ్లో అయితే తీసుకొని నేను ఐబ్రోస్ని అయితే ఫిల్ చేసుకుంటాను. చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది మనకి. నేను ఈ విధంగా 2 కలర్స్ని అయితే తీసుకుంటున్నాను. మీరు ఎలా నేను చేసుకుంటాను అన్నది కూడా ఒక షార్ట్ వీడియో కూడా చేశానండి. అది కూడా మీరు ఒకసారి చూసినట్లు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా నేను ఐబ్రోస్ని అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఐబ్రోస్ని ఫిల్ చేసుకోవడం వల్ల మనకి లుక్ అయితే చాలా నీట్గా వస్తుంది. మీరు ఎప్పుడైనా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఈ ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేయొద్దు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారంటే మీకు మంచి లుక్ వస్తుంది. లాస్ట్లో బ్రష్ కొన్న దాంతో మీరు ముందు కనుక ఫిల్ చేసుకున్నారంటే మీకు ఐబ్రో అనేది చూడటానికి నీట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు విజువల్లో కనిపిస్తుంది కదా, నేను అక్కడ కనిపించదని ఇక్కడ మిర్రర్లో చూసుకుంటూ వేసుకుంటున్నాను. మీకు డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా నీట్గా ఉంటుందండి మన ఐబ్రోస్ని ఫిల్ చేయటం వల్ల. చూస్తున్నారు కదా, నాకు ఐబ్రోస్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. సో ఐబ్రోస్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవటం వల్ల చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ఐబ్రోస్ అనేవి థిక్గా ఉన్నాయంటే మీరు అవసరం, ఈ సింపుల్ మేకప్లో అయితే మీకు అవసరం ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఐబ్రోస్ని కూడా ఫిల్ చేసుకుందాము. నేను 2 కలర్స్ని యూజ్ చేస్తానని చెప్పాను కదా, 2 కలర్స్ని యూజ్ చేసుకొని నేను సెకండ్ ఐబ్రోని కూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఇది మీకు అమెజాన్లో కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. ఇదే కావాలంటే కనుక మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది మార్స్ నుంచి తీసుకున్నాను. చూసారు కదా, మీకు తిక్కు కావాలంటే తిక్కుగా, తిన్నుగా కావాలంటే తిన్నుగా, ఈ విధంగా అయితే ఐబ్రోస్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఐబ్రోస్ అయితే చేసుకున్నాం. ఐబ్రోస్ అయితే మనం ఫిల్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి కాజల్ని అయితే అప్లై చేసుకుందాము. కాజల్ కోసం నేను కాజల్ పెన్సిల్ని అయితే తీసుకుంటున్నాను. కాజల్ పెన్సిల్ తీసుకొని నేను వచ్చేసి అట్ ఏ టైము పైన కింద రెండిటికి అప్లై చేస్తానండి, వాటర్ లైన్స్కి. ఎలానో మీరు కూడా చూడండి. మీకు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. మీ కన్ను అనేది క్లోజ్ చేసుకొని, మీ ఐ క్లోజ్ చేసుకొని ఈ విధంగా మనము రబ్ చేసామంటే మనకి బోత్ వాటర్ లైన్స్ రెండింటికి కూడా మనకి ఫిల్ అయిపోతుంది. లేదు మీరు ఇలా పట్టుకొని వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. బట్ మనకి కొంచెం పడని వాళ్ళకి వాటర్లోంచి ఐ వస్తుంటాయి కదా, సో వాటర్ అనేది వస్తుంటాయి కదా ఐలో నుంచి, దానికోసం అని చెప్తున్నాను. మనం జస్ట్ ఈ విధంగా కన్ను అనేది క్లోజ్ చేసుకొని చూడండి, నేను ఎంత ఈజీగా వేసుకుంటాను. ఈ విధంగా 3-4 టైమ్స్ ఇటువైపు ఎన్నిసార్లు మనము ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నామో అదే. చూసారు కదా, మనకి అట్ ఏ టైము వాటర్ లైన్కి మనకి బోత్ వాటర్ లైన్స్కి అయితే కాజల్ అయితే అప్లై అయ్యింది. వేసిన కన్నుకి వేయని కన్నుకి మీరు డిఫరెన్స్ చూడవచ్చు. నా ఐస్ అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి నేను 2 లేయర్స్కి అయితే కాజల్ని అప్లై చేస్తాను. మీరు ఒక లేయర్కే కావాలి అంటే కనుక మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. నాకు 2 లైన్స్కి కావాలి కాబట్టి జస్ట్ నేను ఇలా ఐ క్లోజ్ చేసుకొని ఈ విధంగా 2 వైపులా వేసుకుంటాను. అంతే, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము కాజల్ని అయితే అప్లై చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఐ లైనర్ని అయితే వేసుకుందామండి. ఐ లైనర్ అనేది మన ఐస్కి చాలా లుక్ ఇవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ చూస్తూ వేసుకోలేను కాబట్టి నేను మిర్రర్లో వేసుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి ఐ లైనర్ని అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మస్కారా అయితే వేసుకుందాము. మస్కారా అనేది మీకు ఆప్షనల్. మనకి ఐ మేకప్ ఎంత నీట్గా ఉంటుందో మన మేకప్ అనేది మనం సింపుల్గా వేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందండి. దానికోసం అయితే నేను ఇక్కడ మస్కారాని అయితే యూజ్ చేస్తున్నాను. మీకు అవసరం లేదు, మాకు ఐ లాషెస్ అనేవి నీట్గా ఉన్నాయి అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, అంత నీడేం కాదండి ఐ మస్కారా అనేది. ఓకేనా, ఇప్పుడైతే సింపుల్గా నేను ఐ మస్కారా అయితే వేస్తున్నాను.
ఐ మస్కారా వేసుకునేటప్పుడు మనం కింద నుంచి రోల్ చేయాలండి. ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అప్పుడే మన ఐబ్రోస్ అన్నిటికీ కూడా నీట్గా ఆ కాజల్ అయితే పట్టుకుంటుంది. మీరు జస్ట్ పైన ఐ ల్యాషెస్ ఉన్నాయని ఈ విధంగా కనుక స్ప్రెడ్ చేశారంటే మీ ఐ ల్యాషెస్ అనేవి చూడటానికి అంత లుక్గా అనిపించవు. మీరు కింద నుంచి ఈ విధంగా రోల్ చేసుకుంటూ వేసుకున్నారంటే ఆ కాజల్ అప్లై అయిపోయి మీకు చూడటానికి కూడా చాలా మంచి బ్యూటిఫుల్ లుక్ ఇస్తాయి మీ మస్కారా వేసిన ఐ ల్యాషెస్ అయితే. చూస్తున్నారు కదా, వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సేపటికి ఇవి మనకి సెట్ అయిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నేను ఎక్కువ షేడ్స్ని అయితే ప్రిఫర్ చేయనండి, ఐ షేడ్స్ని అయితే. కానీ సింపుల్గా వేసుకోవడానికి అయితే మీకు ఒక టిప్ అయితే చెప్తాను. దానికోసం నేను లిప్స్టిక్ని అయితే యూస్ చేస్తున్నాను. ఈ లిప్స్టిక్ని యూస్ చేసేసి నేను ఐ షాడోని అయితే సెట్ చేసుకుంటాను. మీరు లైట్ కలర్ లిప్స్టిక్ కోసం ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు లైట్ కలర్ ఏదైనా లిప్స్టిక్ తీసుకోండి. ఈ విధంగా లిప్స్టిక్ తీసుకొని ఆ లిప్స్టిక్ని మీ హ్యాండ్తో, ఇప్పుడు దాకా ఏ బ్రష్లు ఏమీ యూజ్ చేయలేదండి, జస్ట్ నేను హ్యాండే యూజ్ చేశాను. దీన్ని తీసుకొని జస్ట్ ఐ మీద ఈ విధంగా కొంచెం అప్లై చేసుకోండి, సరిపోతుంది. హెవీగా ఏం అవసరం లేదు, జస్ట్ కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇటువైపు కూడా అప్లై చేసుకుందాము. చాలా లైట్గా అప్లై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లిప్స్టిక్ కూడా వేసేసుకుందాము. లిప్స్టిక్ కూడా వేసుకున్నామండి. ఫైనల్గా వచ్చేసి నేను ఎక్కువ హెవీ మేకప్ని అయితే ఇష్టపడిన, కానీ నా ఫేస్ మీద నేను హైలైటర్ని అయితే యూస్ చేస్తానండి. ఈ హైలైటర్ని యూస్ చేయడం వల్ల నేను సింపుల్ మేకప్ చేసుకున్నా కూడా నాకు అది హెవీ లుక్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేను వెట్ అండ్ వైల్డ్ నుంచి తీసుకున్నాను. సో అది నేను యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి చమ్కీగా కూడా ఉండదు, మనకి జస్ట్ షైన్ అవుతూ ఉంటుంది. దాన్ని వచ్చేసి నేను ఇక్కడ చిక్ బోన్స్ దగ్గర, మన హైలైట్స్ దగ్గర అప్లై చేసుకుంటాను. చిక్ బోన్ దగ్గర అలా అప్లై చేసుకుంటాను. ఈ విధంగా మనకి చిన్ దగ్గర, అలానే నోస్ కట్ దగ్గర, అలానే కొంచెం మన ఫోర్ హెడ్ దగ్గర. ఆ లైటింగ్కి మన ఫేస్ అనేది షైన్ అవుతుంది. దీనివల్ల మనం మేకప్ చాలా సింపుల్గా వేసుకున్నా కూడా మనం హెవీ మేకప్ వేసుకున్న లుక్ అయితే మనం వేసుకున్న మేకప్కి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అప్లై చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బిందీ అండి. బిందీ వచ్చేసి మన ఫేస్కి మేజర్ కదా, సో దానికోసం వచ్చేసి నేను ఇక్కడ కలర్ స్టిక్కర్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కావాలంటే నార్మల్ అయినా యూజ్ చేయొచ్చు. కలర్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇంకొంచెం లుక్ని అనేది ఎలివేట్ చేసినట్లు ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ హైలైట్ చేసుకోవడానికి డ్రెస్ కలర్లో ఉన్న బిందీని అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ని అన్నీ మన హెయిర్ని కూడా సెట్ చేసుకొని ఫైనల్ లుక్ అయితే చూసేద్దాము. దానికోసం ముందుగా వచ్చేసి మీరు సెట్టింగ్ స్ప్రే అని దొరుకుతుంది మనకి. మనం వేసుకున్న మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండటానికి సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసుకోవచ్చు. మన చిన్న పార్టీస్కి అయితే అవసరం లేదండి. ఒకవేళ మీరు యూజ్ చేయాలంటే కనుక జస్ట్ ఈ విధంగా తీసుకుని మన స్ప్రే లాగా ఉంటుంది. మనం ఐస్ అనేది క్లోజ్ చేసుకొని ఈ విధంగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడైతే ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేద్దాము. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు సింపుల్గా మేకప్ చేసుకొని మీరు డిన్నర్ పార్టీస్కి కానీ లేకపోతే ఫ్యామిలీ పార్టీస్కి కానీ సింపుల్గా అటెండ్ అవ్వచ్చు. ఆ సింపుల్తో పాటు మీరు ఎలిగెంట్ లుక్ కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ సింపుల్ మేకప్ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.